అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. లేడీస్‌కి డెలివరీ అయిన తర్వాత పీరియడ్స్ ఎలా వస్తాయి? వీటి మీద చాలా డౌట్స్ ఉంటాయండి చాలా మంది లేడీస్‌కి. సో, యూజువల్‌గా డెలివరీ నార్మల్ డెలివరీ కావచ్చు, సిజేరియన్ ద్వారా డెలివరీ అయి ఉండొచ్చు. తర్వాత పీరియడ్స్ ఎంతో మందికి డిలేడ్‌గా స్టార్ట్ అవుతాయి. ఇమ్మీడియేట్ డెలివరీ తర్వాత ముందున్నట్టు కరెక్ట్‌గా మంత్‌గా పీరియడ్స్ రాకున్నా గూడా మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది చాలా నార్మల్ ఫినామినన్. ఈ టైంలో యూజువల్‌గా బేబీస్ డెలివరీ అయిన వెంటనే మోస్ట్ ఆఫ్ ద లేడీస్ వాళ్ళు తల్లి పాలిస్తూ ఉంటారు. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు. దీన్నే లాక్టేషన్ అని అంటాం మనం క్లినికల్ టర్మ్స్ లో. సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ తల్లి పాలు ఇస్తున్నంత వరకు బేబీకి ఎంతో మంది లేడీస్ లో పీరియడ్స్ అన్నవి స్టార్ట్ కావండి. 90% ఆఫ్ ద టైం పీరియడ్స్ స్టార్ట్ కావు. దాన్నే మనం లాక్టేషనల్ ఎమెనోరియా అని కూడా అంటుంటాం. అది చాలా నార్మల్ విషయం. ఏది ప్రాబ్లం ఉన్నట్టయితే ఏం కాదు ఈ సిచ్యువేషన్ లో. కానీ కొంతమందిలో అన్ఫార్చునేట్లీ వాళ్లకు తల్లిపాలు అడిక్వేట్ గా ప్రొడ్యూస్ కాకపోవచ్చు. వేరే రీజన్ వల్ల తల్లిపాలు వద్దు అని చెప్తుండొచ్చు డాక్టర్స్. సో ఈ పరిస్థితిలో ఏమవుతుందంటే లేడీస్ కి తొందరగా నెలసరి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎవరైతే వాళ్ళు తల్లిపాలు ఇవ్వట్లేదు అండి వాళ్ళకి పీరియడ్స్ తొందరగా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పటికీ కూడా కొంతమందికి పీరియడ్స్ స్టార్ట్ అవ్వచ్చు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. కానీ పీరియడ్స్ లేకుండా యూజువల్లీ మంచిగా రెగ్యులర్ గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారు అంటే ఆల్మోస్ట్ 8 to 9 months వరకు ఎక్కువగా పీరియడ్స్ రావండి. అండ్ రేర్లీ 1 year వరకు కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. థర్డ్ విషయం ఏంటంటే ఈ పీరియడ్స్ కి మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి ఇది రిలేషన్ డౌట్ ఉంటుంది చాలా మందికి. సో ఎంతో మంది తెలిసిన విషయమే అంటే జనరల్ పాపులేషన్ లో చాలా మందికి తెలుసు ఏంటంటే పాలిస్తున్నంత వరకు పీరియడ్స్ రాకున్నా భయపడాల్సింది ఏం లేదన్నది కొత్తగా నేను చెప్తున్నా అనేం కాదు, చాలా మందికి ఆల్రెడీ తెలుసు. కానీ వాళ్ళకి కొంతమందికి డౌట్ ఉన్న విషయం ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే పీరియడ్ స్టార్ట్ అవ్వనంత వరకు వాళ్ళు కలిసినా కూడా ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ప్రెగ్నెన్సీ అయితే ఖచ్చితంగా రాదు అని అనుకుంటూ ఉంటారండి. బట్ దిస్ ఇస్ ఫాల్స్ బిలీఫ్. అంటే లేడీకి పీరియడ్ స్టార్ట్ కాకపోయినా కూడా మీ బాడీలో ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే మీకు పీరియడ్స్ రాలేదన్నప్పటికీ భర్త భార్య కలవాలి అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రొటెక్షన్ మెజర్ తీసుకోండి. అది కాండమ్స్ అన్నా వాడండి, లేదా ఫస్ట్ కిడ్ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ తొందరగా ప్లాన్ లేదు, గ్యాప్ ఇవ్వాలి అనుకుంటున్నారంటే కాపర్ టీ పెట్టించుకోవచ్చు, విచ్ ఇస్ వెరీ గుడ్. సో కాపర్ టీ లేడీ గర్భసంచిలో ఇన్సర్ట్ చేయించుకుంటే బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ డివైస్ దట్ యూ యూస్ 3 years నుంచి ఆల్మోస్ట్ 5 years వరకు మీకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకుంటుందండి. ఎప్పుడైతే మీరు వద్దు అనుకుంటున్నారో ఆ కాపర్ టీ మీరు తీసేసి ఇమీడియట్ గా ఆ ఫాలోయింగ్ మంత్ నుంచి మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ కోసం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. నౌ థర్డ్ వచ్చేసి మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన తర్వాత పీరియడ్స్ ఇప్పుడు ఎలా వస్తాయి? పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ముందు కూడా పీరియడ్స్ కరెక్ట్ గా ఉండవండి, ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఎక్కువగా తర్వాత కూడా ప్రాబ్లం అదే కంటిన్యూ అవ్వచ్చు. ప్రెగ్నెన్సీ లేదా డెలివరీ అన్నది పీసీఓడికి సొల్యూషన్ కాదు. సో యూ కాంట్ ఎక్స్పెక్ట్ డెలివరీ తర్వాత స్టార్ట్ అయ్యే పీరియడ్స్ ఇప్పుడు కరెక్ట్ గా మంత్ వస్తాయని చెప్పలేమండి. సో మీకు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇర్రెగ్యులర్ గా రావడం సైకిల్స్ ఉంటే ఆ సేమ్ ఇష్యూ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదు రెగ్యులర్ గా వచ్చే లేడీస్ కి బిఫోర్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ డెలివరీ డ్యూరేషన్ లో ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యారనుకోండి, 10 kgs 12 kgs ఇట్లా ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యారంటే దాని వల్ల కూడా మీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. అంటే పర్ఫెక్ట్లీ రెగ్యులర్ గా వచ్చే సైకిల్స్ ఉన్న లేడీస్ లో డెలివరీ తర్వాత ఈసారి స్టార్ట్ అయ్యే సైకిల్స్ కొంచెం ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. సో అటువంటి సందర్భంలో మీరు మీ డయట్ అండ్ ఎక్సర్సైజెస్ లో మీ ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ కి రావడానికి మీరు ప్రయత్నించగలిగితే ఖచ్చితంగా హార్మోనల్ వ్యత్యాసం అన్నది వెళ్ళిపోయి మీ సైకిల్స్ రెగ్యులర్ గా అయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ప్రెగ్నెన్సీకి ఎప్పుడు ట్రై చేయొచ్చు? డెలివరీ కనుక నార్మల్ డెలివరీ అయింది అంటే ఒక 1 year గ్యాప్ ఇవ్వడం అడ్వైజబుల్ అండి. కానీ అదే సిజేరియన్ ద్వారా డెలివరీ అయితే మాత్రము కనీసం ఒక 1.5 year అంటే 18 months గ్యాప్ ఇచ్చి సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయమని డాక్టర్స్ గా మేమందరం కూడా అడ్వైస్ చేస్తాం. థ్యాంక్ యూ.